ఆయన పర్యటించడానికి ఎవరు అడ్డు చెప్పింది లేదు, ఆయన్ని కాదన్నది లేదు. కాకుంటే ఉప ముఖ్యమంత్రి గారు లోపల ఆయన అందరినీ పరామర్శిస్తున్నారు. ఒక 10-15 నిమిషాలు మీరు ఆగండి, ఆయన పూర్తయి బయటకు వస్తారు, మీరు వెళ్లి పరామర్శించవచ్చు అని మాత్రమే అధికారులు సలహా ఇచ్చారు. ఎవరో విచారణ చేస్తూ ఎవరో పరామర్శిస్తుంటే నేను ఎందుకు ఆగాలనేటువంటి ఒక అహంకార దర్పాన్ని ఆ యొక్క ఆసుపత్రి భవనంలో ఉన్నటువంటి శతగాత్రుల మధ్య ప్రదర్శించడానికి ఆసుపత్రిలోకి తన పార్టీ కార్యకర్తలని, నాయకులను, తనతోటి ఉన్న వాళ్ళందరినీ వందల సంఖ్యలో తీసుకుని ఆసుపత్రిలో ప్రవేశించారు. ఐసీయూ రూములని డాక్టర్లు వారిస్తున్నా అందరితోటి కలిసి లోపలికి వెళ్ళాడు. మరి ఐసీయూ ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుందో తెలియనటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. అన్ని తెలిసిన వ్యక్తులే ఇలాంటి తప్పులు చేస్తే తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మీరు వచ్చిందే ఆలస్యం, లేట్ గా వచ్చారు, అయినా కూడా అధికారులు మీకు సహకరిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి కన్నా ఎక్కువ ప్రతిపక్ష హోదా లేకపోయినా మీకు సెక్యూరిటీ ఉంది. మరి ఇంత ఉండి మీరు చేసింది ఏంటి? అక్కడ మీకు ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ చూడండి. మీ అనుచరులు పేషెంట్లకు పెట్టిన సెలైన్ బాటిల్స్ కూడా తీసివేసే పరిస్థితి, స్టాండ్లు కూడా నెట్టేసే పరిస్థితి, ఒక తోపులాట. దానిలో డాక్టర్లు, నర్సులు ఒక వైపుకి వెళ్ళిపోయారు. ఇదా మీరు చేయాల్సినటువంటిది? ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచించడం కాదు. ఇటువంటి రాజకీయ పక్షాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి ఆలోచించాల్సిన సమయం ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతా ఉంది.